హరే కృష్ణ. సో కరెంట్ లేదు, అందుకే కొద్దిగా లైటింగ్ తక్కువ ఉండొచ్చు. సో మనం ఈరోజు ఒక చర్చను ఆరంభిద్దామంట. ప్రార్థన చేసుకొని మంగళాచరణ చేసుకొని. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యానామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము 2వ స్కందము 1వ అధ్యాయం అందులో 5వ నంబర్ శ్లోకం నుంచి చర్చను కొనసాగిద్దామంట. సో నిన్న మనం చర్చించుకున్నాము, శుకదేవ్ గోస్వామి వారు చెప్పారు, ఒక మనిషి ఏమి చేయకూడదు అంటే ఒక గృహమేది యొక్క జీవన శైలిని, జీవన విధానాన్ని వర్ణిస్తూ ఏమి చేయరాదు, ఏమి చేయకూడదు అనే విషయాన్ని మనకు తెలియజేశారు పరీక్షిత్ మహారాజుకి ద్వారా. సో ఈరోజు మనము మరి ఏం చేయాలి, అసలు జీవితంలో చేయాల్సిన విషయం ఏంటి, ఏది వినాలి, ఏమి కీర్తించాలి అంటే ఏమి మాట్లాడాలి, అసలు ఏం చేయాలి అసలు అనేది ఈరోజు మనము చర్చించుకుంటాము. ఇదే మొత్తం భాగవతం యొక్క సారము మరియు ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు యొక్క విషయం కూడా అదే. భాగవతంలోని సారమే భక్తి యోగం గురించి, భక్తి గురించి. సో మనము 5వ నంబర్ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట చర్చను. సో కొద్దిగా కరెంట్ లేదు కనుక కొద్దిగా లైట్ తక్కువ ఉండొచ్చు. తస్మాత్ భారత సర్వాత్మా భగవానీశ్వరో హరిః శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతా భయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తస్మాత్ అంటే అవును, అందుకని ఓ భారత అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజును ఉద్దేశించి, ఆ భారత వంశానికి చెందిన ఓ పరీక్షిత్ మహారాజా, సర్వాత్మా భగవాన్ ఈశ్వరో హరిః అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వాత్మ, ప్రతి ఒక్కరి ఆత్మలో, ప్రతి ఒక్క శరీరంలో నివసించే ఆ భగవంతుడు, పరమాత్మ రూపంలో నివసించే ఆ సర్వాత్మ అయిన ఆ భగవంతుడు ఈశ్వరుడు హరి, ఆయన పేరే హరి అని ఎందుకు అంటారంటే అన్నీ హరించుకుంటారు. అంటే ఏవి హరిస్తాడు మన దగ్గర నుంచి? మన భౌతిక విషయాలు, వస్తువులు, ఆసక్తులు, కష్టాలు అన్నిటినీ భగవంతుడు హరించుకోపోతాడు. అందుకే ఆయన్ని హరి అని కూడా పిలుస్తారనమాట. ఏవైతే మనకు అవసరం లేవో అలాంటివి తీసుకెళ్ళిపోతారు. సో అలాంటి హరి, అలాంటి భగవంతుడి గురించి మనము ఎల్లప్పుడూ శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతా భయం. సో ఇలా
మనము వీటన్నిటి నుంచి భౌతిక విషయాలు, వస్తువులు, ఆశలు, ఆశయాలు, బంధనాలు, కష్టాలు అన్నీ భౌతిక జగత్తు నుంచే ముక్తిని లభించాలంటే మనము ఏం చేయాలి అంటే శ్రోతవ్య, ఎల్లప్పుడూ మనం భగవంతుడి గురించి వినాలి. అలాగే కీర్తితవ్యశ్చ, కీర్తన చేయాలి భగవంతుడిదే. భగవంతుడి గుణాపనామ మహిమ లీలను గురించి మనం గుణగానం చేస్తూ కీర్తన చేస్తూ ఉండాలి. స్మర్తవ్య, వాటిని మనం స్మరించుకోవాలి. ఇది చాలా సింపుల్ పద్ధతి అండి. ఎప్పుడైతే మీరు వింటారో అదే మీరు ఇంకొకరికి చెప్తారో అది చాలా మీరు సునాయాసంగా దాన్ని స్మరించగలరు భగవంతుడి విషయాల్ని. ఇది సహజం అన్నమాట. సో అందుకని మనము విని కూర్చోకూడదు, విని ఊరుకోకూడదు. భగవంతుడి విషయాలు ఏవైతే మనం నేర్చుకుంటున్నామో, వింటున్నామో వాటిని ఇంకొకరికి కూడా చెప్పడానికి ప్రయత్నించాలి. ఎవరో ఒకరికి ఫోన్ చేసో, వాట్సాప్లోనో, ముఖాముఖి డైరెక్ట్గా కలిసినప్పుడు ఎలాగైనా సరే మనం నేర్చుకున్న ఈ భగవంతుడి గుణరూపలీల మహిమల గురించి మనము తెలియచేయాలన్నమాట. అలా తెలియచేస్తే అప్పుడు మనకి ఇంకా బాగా గుర్తుండిపోతుంది. మనం ఎప్పుడైనా ఎవరికైనా చెప్పామనుకోండి ఇంకా బాగా గుర్తుండిపోతుంది. అందుకే నేను ఎప్పుడు ఈ భాగవతం క్లాస్ తీసుకోవడానికి నాకు అదే ప్రేరణ అన్నమాట. నేను భాగవతం చదువుకొని అదే నేను కనుక ఇక మీకు చెప్తున్నాను. దీని ద్వారా నాకు వచ్చే లాభం అంటే నేను ఇంకా భగవంతుడిని ఇంకా బాగా స్మరించుకోగలను. అదే నా యొక్క ఉద్దేశం, ఒక ముఖ్య ఉద్దేశం, అదొక ముఖ్య లాభం అన్నమాట నాకు కలిగేది. అలాగే మీరు కూడా ఇప్పుడు ఏదైతే భాగవతం వింటున్నారో, నేర్చుకుంటున్నారో, నేను నా గురువుల నుంచి నేర్చుకున్నాను, శిక్షా గురువుల నుంచి, మళ్ళీ ప్రభుపాద ద్వారా పుస్తకం నుంచి, ఇక్కడ తాత్పర్యాల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. వాటిని మనం ఇంకొకరికి కూడా చెప్పుకోవడం అన్నమాట. సో ఇలా భగవంతుడి తరఫున మనము అన్ని కార్యాలు నెరవేర్చాలన్నమాట. భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి చెప్పడం, ఇలా. సో ఇది ముఖ్యమైన విషయం ఇక్కడ మనం నేర్చుకున్నది. 6వ శ్లోకానికి వెళ్దామంట. ఏతవాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మా పరినిష్టయ జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్నిటికన్నా జన్మలాభ పరపుంసాం, ఒక మనిషికి అన్నిటికన్నా పెద్ద లాభం ఏంటి జన్మలో, ఈ జన్మలో సాధించి అన్నిటికన్నా పెద్ద లాభం ఏంటి? డబ్బో లేకపోతే పేరు ప్రఖ్యాతలో కాదండి. అన్నిటికన్నా పెద్ద లాభం సాధించవలసింది ఒక మనిషి తన జీవితంలో ఏంటంటే అంతే నారాయణ స్మృతి, అంతకాలంలో చనిపోయే కాలంలో ఆ నారాయణుడిని గుర్తు చేసుకోవడం, స్మరించుకోగలిగే, అది ఎలా లభ్యం, అది మెయిన్ అన్నమాట. దానికోసం మనం ఎల్లప్పుడూ ఏదైతే మనం వింటూ ఉంటామో, ఏదైతే మనము పలుకుతూ ఉంటామో, కీర్తిస్తూ ఉంటామో, దేన్నైతే ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటామో అదే సహజంగా మనకు అప్పుడు సునాయాసంగా మనం భగవంతుడిని చనిపోయే సమయంలో కూడా మనం గుర్తుంచుకోగలం అన్నమాట. దేని పట్ల మనము ఎక్కువ సమయాన్ని వెచ్చించి, ఎక్కువ చింతన చేసి, ఎక్కువ ఆసక్తిని పెంపొందించుకుంటాము, అదే విషయం మనకి ఆ యొక్క సమయంలో, అంతిమ సమయంలో, అంతిమ గడియాల్లో అది గుర్తుకొస్తుంది మన మనసులోకి, మన మెదడులోకి, హృదయంలోకి. అందుకనే మనం చేసేది ఇది సాధన అనేది జీవితాంతం చేయాలన్నమాట. అప్పుడు మనకు ఆ లాభం మనం పొందగలం అంతిమ సమయంలో. మీరు ఏ పద్ధతిన పాటించుకోండి. ఏతవాన్ సాంఖ్యయోగాభ్యాం, మీరు సాంఖ్య పద్ధతి అంటే వాళ్ళు సాంఖ్య పద్ధతి అంటే అక్కడ ఇది ఆత్మతత్వం, ఇది జడతత్వం, ఇది భౌతికం, ఇది ఆధ్యాత్మికం, అలా విశ్లేషణ చేసుకుంటూ అర్థం చేసుకొని ప్రగతి సాధిస్తూ ఉంటారు. వారిని సాంఖ్య యోగ, ఆ ద్వారా కూడా కొంచెం ఆధ్యాత్మిక ప్రగతి ఎన్నో విధాలుగా మనం సాధించవచ్చు. యోగ పద్ధతి, ధ్యాన, అష్టాంగ, జ్ఞాన, ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్నో రకరకాల యోగాలు. ఏ యోగ పద్ధతి పాటించినా స్వధర్మ, మీ ధర్మాన్ని బాగా నిష్ఠతో మీరు పాలించి మీరు ఏమైనా చేయండి, దాని పరం లక్ష్యం ఏముండాలి, ఏం కావాలి అంటే భగవంతుడిని స్మరించుకోవడం. సో అందుకని మీరు ఏ మార్గాన్ని పాటించినా తర్వాత లాస్ట్ మీరు భక్తి మార్గానికి రావాల్సిందే. భక్తి మార్గం అంటే ఇదే, భగవంతుడిని స్మరించుకోవడమే భక్తి మార్గం. సో అదనమాట. మనకి ఇంకా బాగా 3 అధ్యాయాల్లో బాగా దాన్ని విస్తృతంగా అర్థం చేపిస్తారు. మిగతా అష్టాంగ యోగం అంటే ఏంటి, మరి దాని ద్వారా కూడా భక్తికే ఫైనల్గా ఎందుకు చేరుకోవాలి, అష్టాంగ యోగం చేసి కూడా తర్వాత మళ్ళీ భక్తి మార్గాన్ని మనం ఎందుకు ఎంచుకోవాలనే విషయాన్ని కూడా చాలా బాగా స్పష్టంగా విస్తృతంగా వర్ణిస్తారు సుఖదేవ్ గోస్వామి ఈ యొక్క
3 అధ్యాయాల్లోనే. చూద్దామంట. 7వ శ్లోకం. ప్రాయేణ మునయో రాజన్ నివృత్త విధిసేదత నైర్గుణ్యస్తరమంతే స్మ గుణాను కథనే హరే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా పరీక్షిత్, ఎంత ఉన్నతి స్థాయికి చెందిన ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో ఉన్నతి స్థాయికి చెందిన వాళ్ళు, అంటే ఈ భౌతిక విషయ వస్తువుల పట్ల సంపూర్ణంగా అనాసక్తులు, వాళ్ళు మొత్తం ఆధ్యాత్మిక స్థాయిలోనే స్థితించిన వారు. అలాంటి వారు అంటే ఈ యొక్క వాళ్ళకి ఇంకా ఏ రకమైన మనము పాటించే ఎన్నో రకమైన నియమాలు అవి కూడా వాళ్ళకి అవసరం లేదనమాట. వాళ్ళకి అతీతం ఇంకా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా ఆధ్యాత్మిక స్థాయిలో స్థితించుకున్న నిలబడిన వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా, ఏదో మనమే కాదు, వాళ్ళు కూడా భగవంతుడి గుణగానాల పట్ల వాటిని కీర్తించడానికి ఎంతో ఆసక్తి అభిరుచి చూపిస్తారంట. ఇందులో 2 రకాలు ఉంటారు. మీకు చాలాసార్లు చెప్పాను, కానీ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే దీని గురించి ప్రశ్న మళ్ళీ అడుగుతారు జనాలు. ఎందుకంటే సరిగ్గా తత్వాల గురించి వినరు, స్టోరీ మాత్రం బాగా వింటారు, తత్వాలు మాత్రం అప్పుడు చెవులు మూసుకుంటారు. అది ప్రాబ్లం మన వాళ్ళతో. సో 2 రకాలు ఉంటారు ఆధ్యాత్మికంగా, అంటే చాలా రకాలు ఉంటారు, కానీ ఒక సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి బ్రాడ్ కేటగిరీస్ 2 రకాలు. ఒకటి ఏంటంటే మనం భక్తి మార్గం పాటిస్తున్నాం, భగవంతుడిని మనము ఒక పర్సనల్ ఫామ్, భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడే అన్నిటికన్నా ఆ యొక్క వైకుంఠ లోకంలో గోలోక బృందావనంలో నివసించే ఆ కృష్ణుడు విష్ణువు, అది మన భగవాన్ అనే సాక్షాత్కారం ద్వారా మనము అక్కడికి చేరుకునే లక్ష్యంగా మనం భగవంతుడికి భక్తి చేసుకుంటాం. ఇంకొకరు నిరాకారవాదులు, వాళ్ళు నమ్మరు, భగవంతుడికి రూపం ఉందని నమ్మరు, అది భగవంతుడి రూపం అంతా కూడా భౌతికమని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే బ్రహ్మజ్యోతి, ఆ నిరాకారవాదులు, నీ భగవంతుడికి ఆకారం లేదు, బ్రహ్మజ్యోతే పరమ లక్ష్యం అన్నమాట వాళ్ళకి. కానీ 2 రకాల మనుషులు ఈ యొక్క భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమల్ని చర్చిస్తారంట. మరి మనమంటే భగవద్ధామానికి చేరుకోవడానికి, భగవంతుడు అక్కడ వెళ్ళిన తర్వాత సేవ చేసుకోవడం, అది ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళి కూడా సేవ చేసుకోవడానికి మనము మరి ఈ యొక్క భక్తి యోగాన్ని పాటిస్తూ ఈ భగవంతుడి లీలల్ని వింటున్నాం. మరి అలాంటి వారెందుకు? ఎందుకంటే వాళ్ళ లక్ష్యం అదే, బ్రహ్మజ్యోతికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఈ యొక్క మార్గాన్ని అనుసరించి బ్రహ్మజ్యోతికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారంట. అందుకనే మీరు ఇలాంటి భక్తుల్ని చాలామంది నిరాకారవాదులు అండి, వీళ్ళని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, నేను చెప్తున్నాను, మన పేర్లు తీసుకోవట్లేదు, ఇది మనది యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్, అందుకే నేను పేర్లు తీసుకోవట్లేదు. మీరు ఇస్కాన్ బయట ఎవరి దగ్గరైనా తెలుగులో కానీ ప్రవచనాలు వింటే చాలా జాగ్రత్త. అందరికన్నా ఫేమస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది అందులో నిరాకారవాదులే. ఇంకా నేను మీకు పేర్లు చెప్పట్లేదు, అర్థం చేసుకోండి, తెలివైన వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ముఖ్యంగా ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రామాణిక భక్తులు ప్రామాణిక పరంపరలో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వినాలి. సో మీకు సందేహాలు ఉంటే ఎవరి దగ్గర నుంచి వినాలి, ఎవరి దగ్గర నుంచి వినకూడదు, అప్పుడు ఇస్కాన్ భక్తుల నుంచి మీరు వినండి. ఇస్కాన్ మందిరం, ఇస్కాన్ భక్తుల నుంచి మీరు నేర్చుకోండి. ఈ ప్రభుపాదుల పుస్తకాల నుంచి తెలుసుకోండి, నేర్చుకోండి. అది సరైన పద్ధతి. అది ఈరోజు యొక్క ముఖ్య విషయం. ఎలా వినాలి, ఎవరి దగ్గర నుంచి వినాలి, అసలు విషయం ఏంటి, భాగవతం అసలు సారం ఏంటి అనేది ఈరోజు విషయం. సో ఇది సుఖదేవ్ గోస్వామి స్వయంగా చెప్తున్నాడు. ఎందుకంటే సుఖదేవ్ గోస్వామి కూడా పుట్టినప్పుడే ఆయన నిరాకారవాది, ముక్తజీవి, కానీ ఆయన కూడా భగవంతుడి యొక్క లీలల పట్ల ఎలా ఆసక్తుడయ్యాడు అనే విషయమే ఈరోజు అతను స్వయంగా చెప్తున్నాడు సుఖదేవ్ గోస్వామి. ఇదం భాగవతం నామా పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం అని ఏమంటారంటే, ఈ ద్వాపరయుగం అంతంలో ఈ యొక్క మహాకావ్యాన్ని అంటే భాగవతాన్ని రచించిన ఆ యొక్క మా వ్యాసదేవుడు, నా యొక్క పిత నా యొక్క తండ్రి అయిన వ్యాసదేవుడి ముఖాన్ని నుంచి నేను ఈ యొక్క భాగవతాన్ని విన్నాను. ఇది బ్రహ్మ సంహితం, ఇది ఆ వేదాల యొక్క సారం. ఇది స్వయంగా నేను వ్యాసదేవుడి యొక్క ముఖం నుంచి విన్నాను. వ్యాసదేవుడు అంటే ఆయన భగవంతుడి యొక్క సాక్షాత్తు శక్తావేశ అవతారం, ఇంకా శుద్ధ భక్తుడు, ఆయనే రచించాడు భాగవతాన్ని.
ఈ యొక్క భాగవతాన్ని రచించింది భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం, భగవంతుడి యొక్క అన్ని అవతారాల గురించి వర్ణించారు, ఇక్కడ తత్వాల గురించి వర్ణించారు. సో ఇది ఎలా భగవంతుడిని మనం చేరుకోవాలి, భగవంతుడి భక్తి ఎలా చేసుకోవాలి అనేది నేర్పించారు ఈ యొక్క భాగవతంలో మనకి. సో ఇది వ్యాసదేవుని నుంచి సుఖదేవ గోస్వామి నేర్చుకున్నారనమాట. ఇది సుఖదేవ గోస్వామి తన యొక్క ఉదాహరణ చెప్తున్నారు. ఇది పద్ధతి. మీరు నేర్చుకోవాలంటే ఒక ప్రామాణికమైన పరంపరలో ఉన్న గురువు నుంచే నేర్చుకోవాలి. చాలా బాగా చెప్తున్నారండి టీవీలో, యూట్యూబ్లో టీవీలో క్లాసులు భాగవతం మీద, లీలల గురించి. భగవంతుడు కృష్ణుడే కాదు, ఇంకా అన్ని రకాల లీలలు చెప్తూ ఉంటారు, అన్ని రకాల పురాణాల గురించి కథనాలు చెప్తూ ఉంటారు. మరి చాలా బాగా చెప్తున్నారు వాళ్ళ క్లాసులు, నేను వాళ్ళు వింటున్నాను అంటే మీరు చూసుకోండి. వాళ్ళు కోట్ల మంది వాళ్ళ క్లాసులు వినొచ్చు, కానీ వాళ్ళు ప్రామాణికమైన వాళ్ళ కాదా అని, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి, భగవద్ధామానికి చేరుకుని భగవంతుడికి సేవ చేసుకోవడమా లేకుంటే ఆ బ్రహ్మంలో నీలమైపోవడమా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇలా భక్తులు ఉంటారో వారు పదే ఎలా ప్రభుపాల ద్వారా రాస్తూ ఉంటారో మన జీవిత లక్ష్యం ఏంది, భగవంతుడికి భగవద్ధామానికి వెళ్ళి సేవ చేసుకోవడం. భగవద్ధామానికి వెళ్ళకున్నా ఎక్కడున్నా సరే భగవంతుడికి సేవ చేసుకోవడం, భక్తి చేసుకోవడం అనేది జీవిత లక్ష్యం, మనుష్య జీవిత లక్ష్యం. ఆ బ్రహ్మంలో లీనమైపోవడం, నేనే భగవంతుడిగా మారిపోవడం, ఇవి మన తత్వాలు కాదు. మనం పాటించే మార్గం భక్తి మార్గం. ధ్యాన, జ్ఞాన అన్నీ ఇందులో ఉంటాయి, దీని లోపే ఉంటాయి, అవన్నీ దీని అండర్లోనే ఉంటాయి. అలా అన్నమాట. ఎలాగైతే ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలనుకోండి, ప్రభుపాల ద్వారా రాసా ఈ ఉదాహరణ. డాక్టర్ అవ్వాలనుకుంటే ఆ పుస్తకాల షాప్కి వెళ్ళేసి ఆ షాప్లోంచి పుస్తకం కొనుక్కొని ఇంట్లో కూర్చొని చదివేసుకొని నేను డాక్టర్ అయిపోయాను అనుకుంటే సరిపోదు. ఆయన కాలేజ్ వెళ్ళాలి, అక్కడ టీచర్ల దగ్గర వినాలి, అక్కడ ఎగ్జామ్ రాయాలి, దాన్ని పాస్ అవ్వాలి, అప్పుడు వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు వాళ్ళు డాక్టర్ అవుతారు. అవునా, ఒక పద్ధతి ఉంది. అలాగే మరి ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉంది, భగవంతుడిని అర్థం చేసుకోవడానికి, భక్తి విషయాల్ని తెలుసుకోవడం కోసం. అది ఇలా ప్రామాణిక గురువు నుంచి ప్రామాణికమైన పద్ధతిలో మనం నేర్చుకోవాలి భక్తి గురించి. సో చైతన్య మహాప్రభు అన్నారనమాట, భాగవతాన్ని, భాగవతం, ఈ పుస్తక భాగవతాన్ని ఒక మనిషి భాగవతం నుంచి నేర్చుకోవాలి. అంటే ఏంటో నేను చెప్తాను. ఒక్కసారి డోర్ పెట్టేసి వస్తాను, కరెంట్ వచ్చింది మనకి. ఓకే, సో ఇదేంటంటే బుక్ భాగవతం, పర్సన్ భాగవతం నుంచి నేర్చుకోవాలంటే. పుస్తకం ఇది పుస్తకమేనా, భాగవతం అనేది పుస్తకం. మరి పుస్తకాన్ని పర్సన్ భాగవతం అంటే ఎవరైతే భాగవతాన్ని తన జీవితంలో పాటిస్తున్నారో వాళ్ళని పర్సన్ భాగవతం అంటాం. అంటే మనిషి రూపంలో భాగవతం. ఎవరైతే వాళ్ళ జీవితమే భాగవతమో, అంటే భాగవతం అనుసారంగానే వారు ఎప్పుడు జీవిస్తున్నారు వాళ్ళ జీవితాన్ని, అంటే శుద్ధ భక్తులు. మరి మనం ఎలా నేర్చుకుంటున్నామండి అంటే ఇక్కడ భాగవతంలో శ్లోకం ఉంటుంది, శ్లోకం తర్వాత అనువాదం ఉంటుంది, ఇది భాగవతం. దాని తర్వాత తాత్పర్యం ఉంటుంది, అది ఆ శుద్ధ భక్తులు మనకు వివరించే ఆ వివరాలు, అసలు అదేంటి అనే విషయాన్ని అర్థం చేపిస్తున్నారు. చాలామంది కొంతమంది ఆ భాగవతం శ్లోకము అర్థం తెలుసుకొని అలా అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతారు, తాత్పర్యాలు చదవరు. తాత్పర్యాలు చదివే అవసరం ఏంటి, మనకు భాగవతం శ్లోకం అర్థమైపోతే సరిపోతుంది, మీనింగ్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. అలా భాగవతాన్ని వెంటనే కంప్లీట్ చేసి నేను భాగవతం నేర్చేసుకున్నాను, తెలిసేసుకున్నాను అనుకుంటారు కొంతమంది. ఇది సరైన పద్ధతి కాదు. భాగవతంలో మీరు శ్లోకం యొక్క అర్థాన్నే కాదు తాత్పర్యాన్ని చదువుకోవడం చాలా ముఖ్యం. అర్థము తాత్పర్యం ఇవి చాలా ముఖ్యం అన్నమాట, రెండు చదువుకోవాలి. ఆ తాత్పర్యము మనము ఒక శుద్ధ భక్తుల నుంచి తెలుసుకుంటున్నాం, అది శ్రీల ప్రభుపాదుల వారు. సో శ్రీల ప్రభుపాదుల వారి నుంచే మనం ఇది నేర్చుకుంటున్నాం. ఆయన పర్సన్ భాగవతు, దాని ముందు శ్లోకాలు ఉన్నవన్నీ బుక్ భాగవతం. అంటే రెండు మనకి ఇక్కడ ఇస్కాన్లో మనకు లభ్యమయ్యే ఈ భాగవతం నుంచి నేర్చుకుంటాం. సో అందుకే మీరు ఇస్కాన్ నుంచి ఏదైతే మీకు భాగవతం లభిస్తుందో అదే మీరు చదవండి, వేరే భాగవతాలు చదవకండి. సో మనకు తెలియదు ఎవరు రాశారో, దాని యొక్క అర్థం ఏంటో, వాళ్ళు ఏం అర్థాలు తీశారు అందులోంచి. సో ఈ అసలు భాగవతం అనేది మొత్తం వేదాల యొక్క సారం, మొత్తం వేదాల సారాల్ని బ్రహ్మసూత్రాల రూపంలో వ్యాసదేవులు రాశారు. అవి సూత్రాల రూపంలో ఉంటే దాన్ని వివరణ అంతా కూడా ఈ భాగవతంలో ఉందన్నమాట. అందుకనే మొత్తం సారము, వేదాల యొక్క సారం ఈ భాగవతంలో ఉందని ఇక్కడ సుఖదేవ గోస్వామి స్వయంగా చెప్తున్నారు. సో మనం ముందుకెళ్దాము. పరినిష్ఠితోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోక లీలయ గృహీత చేత రాజర్షి
ఆఖ్యానం యద్ అధీతవాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, నేను ముక్త జీవిని. నేను పుట్టినప్పుడే ఆధ్యాత్మిక స్థాయిలో ఉండేవాడిని. అంటే నేను భౌతికంగా నాకు దేని పట్ల ఆసక్తి లేదు. అయినా కానీ నేను భగవంతుడి లీలల పట్ల మాత్రం ఎంతో ఆసక్తున్నైపోయాను. నాకు ఏ విషయం పైన ఈ యొక్క జీవితంలో, అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏ విషయం పైన ఆసక్తి లేదు. నేను పుట్టినప్పటి నుంచి తెలుసు కదా, శుకదేవ గోస్వామి పుట్టగానే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఇంటి మీద, తల్లిదండ్రుల మీద కూడా ఆయనకు ఆసక్తి లేదు. అలాంటి శుకదేవ గోస్వామి కూడా అదే భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేని ముక్తజీవైన శుకదేవ గోస్వామి కూడా ఆయన నిరాకారవాది పుట్టినప్పుడు, గర్భంలో ఉన్నప్పటి నుంచి. కానీ ఆయన ఈ భగవంతుడి లీలలను విని, ఈ భాగవతం నుంచి, వ్యాసదేవుని నుంచి విని ఎంతో ఆకర్షితుడైపోయాడు. అది చెప్తున్నాడు అనమాట. అంటే ఈ భాగవతం యొక్క మహిమ, మహత్వం ఎంత గొప్పతనం అంటే, నాలాంటి ఎంతో ముక్తజీవైన నిరాకారవాదైన ఆసక్తుడైపోయాడు. అంటే నేను ఏ భౌతిక విషయాల పట్ల ఆసక్తి కాను, కానీ దీని పట్ల ఆసక్తి నాకు పెంపొందిందంటే, ఆసక్తి కలిగింది అంటే ఈ యొక్క భాగవతంలో ఉండే విషయాలు, భగవంతుడి గురించి రాసిన ఈ శ్లోకాలు, విషయాలు భౌతిక విషయాలు కావు, ఇవి మొత్తం ఆధ్యాత్మిక విషయాలు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు శుకదేవ గోస్వామి వారు. 10వ నంబర్ శ్లోకం. తదదం తే బిదాస్యామి మహాపౌరుషికో భవాన్ యస్య శ్రద్ధతథామాశు స్యాన్ముకుందే మతి సతి. సో यही श्रीमद् भागवतम जो है, मैं आज आपके सामने నేను తెలుగులో చెప్పాలి కదా, మర్చిపోయాను. ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో, ఈరోజు నేను నీ ముందు పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నాను అన్నమాట. నువ్వు చాలా మంచి భక్తుడివి కృష్ణుడికి, అందుకనే నేను నీ ముందు ఉంచుతున్నాను, నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ శ్రీమద్ భాగవతాన్ని. నేను ఏదైతే నా తండ్రి అయిన వ్యాసదేవుడి నుంచి విన్నాను, పరంపరలో ఏదైతే నేను విన్నానో అదే పరంపరలో నేను నీకు వినిపిస్తున్నాను. సో అదే పరంపరలో మన ప్రభుపాద వారు చెప్పారు, అదే నేను మీకు ఇక్కడ తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందులో నా యొక్క గొప్పతనం ఏమీ లేదు, ఇక్కడ తాత్పర్యాల్లో ఇచ్చిన విషయాల్ని నేను మీకు ముందుంచుతున్నాను. సో శుకదేవ గోస్వామి అలా పరంపరలో నేర్చుకున్న విషయాల్ని ఇక్కడ చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజ్కి. సో ఇంకేమంటున్నారంటే, యస్య శ్రద్ధాదతామాశు, ఎవరైతే ఇలా ఎంతో నిష్ఠతో, శ్రద్ధతో, ఎంతో సమ్మానిస్తూ భాగవతాన్ని శ్రవణం చేస్తారో. ఎలా శ్రవణం చేయాలని చెప్పారు ఇక్కడ. ఎలా శ్రవణం చేయాలి? ఎంతో శ్రద్ధతో, ఆదరణతో, విశ్వాసంతో, ఎంతో ఆసక్తితో ఈ యొక్క భాగవతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో అప్పుడు లాభం ఏంటి వాళ్ళకి? స్యాన్ముకుందే మతి సతి. ఆ ముకుంద, భగవంతుడు కృష్ణుడిని ముకుంద అంటారు. ఆ ముకుందుడికి పైన మన యొక్క మతి కేంద్రితమైపోతుంది. ఎప్పుడు మనం భగవంతుడి పైనే మన యొక్క మతి అనేది, ధ్యానం అనేది వెళ్ళిపోతుంది సహజంగా. ఆయన పైన ఎంతో మంచి శ్రద్ధ, నిష్ఠ అనేది ఏర్పడుతుంది మన ముకుందుడి పైన. సో అది ఎలా సంభవం అంటే, మనం ఎంతో శ్రద్ధతో భాగవతాన్ని వింటే, ఈ భాగవతం వినడం వల్ల నేను ఆ భగవంతుడి పైన ఆసక్తిని, శ్రద్ధని పెంచుకోగలను అనే విశ్వాసంతో వినాలి. అంతేకాని ఏదో నా తెలివితేటలతో నేను అర్థం చేసుకుంటాను భాగవతాన్ని, నేను చాలా బుద్ధివంతుడిని కాబట్టి నాకు అర్థమైపోతుంది, నేను పెద్ద పండితుడిని, నేను ఏదైనా అర్థం చేసుకోగలను అనే అహంకారంతో మనము వినకూడదు, అర్థం చేసుకోకూడదు. మనము మన గురువుల నుంచి వినాలి. ఎలా అంటే బై సబ్మిసివ్ ఎంక్వైరీ అండ్ సర్వీస్ యాటిట్యూడ్. మనకు భగవద్గీతలో కూడా వస్తుంది, ఏ తత్వాలన్నీ ఒకటే, మనకు వేరే కొత్త తత్వాలు ఏం కాదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. సో మనము నమ్రత భావనతో మనము ప్రశ్నలు అడగాలి. అలాగే సేవాభావంతో వినాలి. భగవంతుడికి, భక్తులకి, వైష్ణవులకి సేవ చేయాలి అనే భావనతో, గురువుకి సేవ చేయాలనే భావనతో మనము వినాలి భాగవతాన్ని.
సో దానికి ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు ప్రామాణికంగా ఉండాలన్నమాట. గురువు శిష్యుడు. గురువు కూడా ప్రామాణిక పరంపరలో రావాల్సి ఉండాలి. అలాగే ఆ పరంపరలో ఉన్న విషయాల్ని చెప్పాలి. అలాగే అంటే ఇక్కడ ఎలాగైతే శుకదేవ్ గోస్వామి ఆయన ఒక ముఖ్య ఉదాహరణ, శుకదేవ్ గోస్వామి దీనికి. అలాగే పరీక్షితుడు ఒక మంచి ఉదాహరణ, ఒక మంచి శ్రోతకి ఎలా మనము భాగవతాన్ని వినాలి ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో. సో వీళ్ళిద్దరు మంచి ఉదాహరణ అన్నమాట ఒక గురువు శిష్యులకి. ఈ విషయాన్ని ఇంకా ఎలా చదవాలి భాగవతాన్ని మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం. మొదటి అధ్యాయం, మొదటి స్కందం నుంచి ఆఖరి అధ్యాయం, ఆఖరి స్కందంలో వరకు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మధ్యలోంచి తీసి చదవకూడదు. ఏదో ఒకసారి చదివినాము, దాని ద్వారా ఇంట్రెస్ట్ వచ్చి మనకి ఆసక్తి పెంపొంది ఫస్ట్ నుంచి చదువుకోవాలి. అంతేగాని అలాగే ఎప్పుడు చదువుకుంటూ ఉండకూడదు అనే విషయాన్ని నేనేం చెప్పట్లేదు, ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ప్రభుపాల్ వారు కూడా తన సొంతంగా ఏం చెప్పరు. అన్ని శాస్త్రాల్లో వివిధ ఆచార్యులు భగవంతుడు స్వయంగా చెప్పిన విషయాలనే చెప్తారు. ఇక్కడ పద్మపురాణంలో గౌతమ ముని అంబరీష్ మహారాజుకి చెప్పాడు ఈ విషయాన్ని. ఏమని? నువ్వు శ్రీమద్ భాగవతాన్ని మొదటి స్కందం నుంచి, మొదటి నుంచి ఆఖరణ వరకు సరిగ్గా చదువు, అది చదివే పద్ధతి అని. అలాగ విను అని, అది వినే పద్ధతి అని, తెలుసుకునే పద్ధతి అని. అలాగే ఇక్కడ పరీక్షిత్ మహారాజు అలాగే నేర్చుకుంటున్నాడు. మనం కూడా వాళ్ళని అనుసరించి అలాగే నేర్చుకోవాలని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. ఇక లాస్ట్ శ్లోకం ఈరోజుకి 11వ శ్లోకం, కానీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఉన్న శ్లోకాలన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం. 11వ శ్లోకం. ఏతన్నిర్విద్యమానానాం ఇచ్చతామకుతో భయం యోగినాం నృపనిర్ణీతం హరిర్నామాను కీర్తనం. ఇక్కడ ఏం చెప్పారంటే సారం ఏంటి? హరేర్ నామాను కీర్తనం అనేసి ఎవరు చెప్తున్నారు? యోగినాం నృపనిర్ణీతం. ఎంతో పెద్ద పెద్ద యోగులు, భక్తులు, గొప్పవారు అందరూ ఆధ్యాత్మిక స్థాయిలో ఎంతో ఉన్నతి చెందిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే యోగినాం నృపనిర్ణీతం హరేర్నామాను కీర్తనం. సో వీళ్ళందరూ చెప్తున్నారు హరేర్ నామ, భగవంతుడి నామాన్ని కీర్తించడమే ఆ సారం అన్నిటికీ అని. ఒకవేళ మీకు అందరికీ ఇది ఒక్కటే ద్వారా అసలైన సారము, అసలైన సక్సెస్, అసలైన సాఫల్యము జీవితానికంటే ఇదే, హరేర్ నామాను కీర్తనం. ఎల్లప్పుడూ భగవంతుడి నామాన్ని కీర్తించడం. ఎవరెవరికి అంటే ఎవరికైనా సరే, ఏత నిర్విద్యమానానాం అంటే ఎవరికైతే ఏమాత్రం భౌతిక ఆసక్తులు లేవో అలాంటి వారికైనా, ఇచ్చతాం ఎన్నో భౌతిక ఆసక్తులు ఉన్నా అటువంటి వారికైనా, అకుతో భయం. అకుతో భయం అంటే ఎటువంటి వాళ్ళకు భయాలు, సందేహాలు లేకున్నా, అంటే ఎటువంటి వారైనా, ఆసక్తి ఉన్నవారు, లేనివారు, భయాలు ఉన్నవారు, లేనివారు అందరూ చేయవలసిన ముఖ్యమైన పని ఈ మానుష్య జీవితంలో ఏంటంటే హరేర్నామాను కీర్తనం. మరి హరినామ కీర్తన అంటే జపం, భగవంతుని గుణరూపాల నామల ప్రచారం. ముఖ్యంగా ఇక్కడ ప్రభుపాల్ వారు అంటున్నారు, రాస్తున్నారు. సో మనం ముందు వినాలి సరిగ్గా భగవంతుడి గురించి, నామం గురించి, మహిమ గురించి. దాని తర్వాత అలా వింటూ 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 మనం ఎంతో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతిని సాధిస్తాము. మరియు భగవంతుడి నామాన్ని కూడా ఎలా జపించాలి అనే విషయాన్ని జీవగోస్వామి వారు మనకి ఇక్కడ చెప్పారు. ఎక్కడి నుంచి అంటే, ఒకటి మనము బయటికి ఉచ్చరించి చెప్పాలి గట్టిగా. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, నామపరాధాలు లేకుండా. ఇది పద్మపురాణంలో ఇచ్చారండి. 10 నామాపరాధాలు మనకు తెలుసు చాలామందికి. 10 నామాపరాధాల గురించి పద్మపురాణంలో ఇచ్చారు. 10 నామాపరాధాలు లేకుండా మనము భగవంతుడి నామాన్ని జపించాలి. ఇక్కడ అన్ని ఆ 10 అపరాధాలు ఏంటి అనేవి ప్రభుపాల్ వారు తాత్పర్యంలో రాశారు. అదే మిగతా తాత్పర్యం విషయం. నేను జస్ట్ సంక్షిప్తంగా ఆ 10 నామాపరాధాలు ఒకసారి చూసుకొని నేను ముగిస్తాను అంతే. మనము తర్వాత కావాలంటే హరినామం గురించి, జపం గురించి సపరేట్గా చర్చ చేద్దామంటే వేరే క్లాసులు తీసుకొని నేను స్టార్ట్ చేస్తాను.
అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఇంకా విస్తృతంగా చర్చించుకుందాం. సో ఇక్కడ ఏం రాశారంటే 10 నామాపరాధాల్లో మొదటిది, ఇవన్నీ చేయకూడదు మనము. మొదటిది ఎవరైనా భక్తుల్ని నిందించడం. ఎవరైతే భగవంతుడి నామాన్ని, భగవంతుడి గురించి ప్రచారం చేస్తున్నారో వాళ్ళని నిందించడం. ఇంకొకటి ఇక్కడ రాశారు, సెకండ్ ఆఫెన్స్ ఈజ్ టు సీ ద హోలీ నేమ్ బట్ ఇట్ డస్ నాట్. సో ఈ భగవంతుడి నామం ఏదో భౌతికంగా అనుకోకూడదు. ఇది భగవంతుడి నామం అనేది ఆధ్యాత్మికమైన విషయం. సో ఇవి భౌతిక విషయాలతో, భౌతిక నామాలతో మనం జోడి చూడకూడదు. అలాగే మనం ఇంకొకటి, భగవంతుడి యొక్క అనుచరులైన ఆచార్యులను వారి యొక్క ఆదేశాలని ఉల్లంఘన చేయకూడదు, అవహేళన చేయకూడదు, వారి పట్ల అపరాధం చేయకూడదు. ఇంకొకటి వచ్చేసి వైదిక శాస్త్రాలని మనము నిందించకూడదు, అలాగే వాటిని ఇది ఖండించకూడదు. ఇంకొకటి 5వ అపరాధం వచ్చేసి మన ప్రకారం దాని యొక్క భౌతిక మండేన్ క్యాలిక్యులేషన్. ఈ యొక్క 5వ అపరాధం వచ్చేసి ఈ హరినామము మన మెదడుకు తోచినట్టుగా భౌతిక రూపంగా మనము దాని గురించి ఆలోచన, క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఎందుకంటే భగవంతుడి నామము, భగవంతుడు అభిన్నం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే 6వ అపరాధం వచ్చేసి మనకు తోచినట్టుగా మనం ఊహించుకోకూడదు. హరినామం అంటే ఏమిటి, ఇదేదో ఇమాజినేషన్, ఇదేదో ఊహ అనుకోకూడదు. కొంతమంది అనుకుంటారు భగవంతుడి యొక్క రూపము అనేది మిథ్య. అలా మిథ్య కాదు, ఇవన్నీ అసలు సత్యాలు అన్నమాట. అలాగే 7వ అపరాధం వచ్చేసి మనము అరే భగవంతుడు నామం చెప్పిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి కదా, మనం ఇంకెన్నైనా పాపాలు చేసుకుంటూ భగవంతుడు నామం చెప్పించుకోవచ్చు అని అనుకోవడం, అలా చేయడం కూడా అపరాధం, తప్పు. భగవంతుడి నామము జపిస్తున్నాం కదా, ఏం చేసినా సరే ఇప్పుడు అని అనుకోకూడదు. ఏం పాపాలు చేసినా సరిపోతాయి, అన్ని పాపాలన్నీ తొలగిపోతాయి అనుకోకూడదు. మీరు చేసిన ముందు ఎన్నో పాపాలు చేశారు సరే, అవి ఇప్పుడు మీరు భగవంతుడి నామం జపిస్తే ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాని ఇప్పుడు నేను నామం జపిస్తున్నాం కదా, ఇప్పుడు కూడా ఏవైనా పాపాలు చేసుకుంటా నేను, అప్పుడు కూడా అవి కూడా తొలగిపోతాయి అనుకోవడం మూర్ఖత్వం. అలాగే 8వది వచ్చేసి ఇది కూడా ఏదో మంచి కర్మ, పుణ్యకర్మ, దీనివల్ల కూడా ఏదో మంచి లాభం, భౌతిక లాభం రావచ్చు, నాకు పుణ్యకర్మ ఫలం రావచ్చు అని ఆశించడం, అలా అనుకోవడం, అది మళ్ళీ తప్పు, అపరాధం. ఇంకా 9వది వచ్చేసి ఎవరికైతే నాస్తికులు ఉంటారో, వాళ్ళకి అసలు భగవంతుడు అంటేనే పడదో, అలాంటి వాళ్ళకు మనము భగవంతుడి నామాన్ని గురించి ప్రచారం చేయకూడదు. అది కూడా అపరాధమే. ఎందుకంటే వారికి ఇప్పుడు వద్దంటున్నారు వాళ్ళు, నాకు భగవంతుడు అంటే నేను నమ్మను, భగవంతుడి నామాన్ని జపించను అని ముఖం మీద చెప్పేస్తున్నారు వాళ్ళు. అయినా మీరు వాళ్ళకి జబర్దస్తిగా వాళ్ళకి బలవంతంగా మీరు చెప్పడానికి, ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది మూర్ఖత్వం అన్నది. ఎందుకంటే వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ద్వేషిస్తున్నారు భగవంతుడి నామాన్ని. మీరు ఇంకా చెప్తే అలా ఇంకా ద్వేషణ పెంచుకుంటారు. అందుకే అది మంచిది కాదు, అపరాధం. ఇంకోటి ఏంటంటే మనము ఇంత భగవంతుడి నామాన్ని గురించి తెలుసుకొని, మహిమ గురించి తెలుసుకొని, ఆధ్యాత్మికతను గురించి తెలుసుకొని కూడా మనం ఇంకా భగవంతుడి నామాన్ని ఎంతో సీరియస్గా, ఎంతో ఆసక్తిగా జపించకుండా దాన్ని ఇంకా నిర్లక్ష్యంగా జపించడం. సో ఇలా అపరాధాలు చేయకుండా మనము భగవంతుడి నామాన్ని జపించాలన్నమాట. సో మనము ఇక్కడే ఈరోజు ఒక కథకు ముగిద్దామంట, విరామం ఇద్దాము. రేపు మళ్ళీ 12వ శ్లోకం నుంచి కొనసాగిద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.